హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సమయం. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తల్లికి వందనం పథకం. చాలామందికి తెలుసు, దానికోసం చాలామంది తల్లులు వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం మీ అందరికీ తెలుసు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న పిల్లలందరికీ అప్పటి గవర్నమెంట్ అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్కరికి 15,000 చొప్పున, అంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి 15,000 చొప్పున అమ్మఒడి పథకం ద్వారా అందజేసింది. అది డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోనే పడేవి డబ్బులు. అదే పథకం ఇప్పుడు అంటే పేరు మార్చి, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్లు మారితే పథకాల పేర్లు కూడా మారుతాయి, కొంచెం తేడాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో మనకు ఆ పథకాన్ని ఇప్పుడు అందిస్తుంది. యాక్చువల్గా సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోలో సూపర్ 6 ఏవైతే ఉన్నాయో హామీలు, ఆ హామీల్లో ఈ తల్లికి వందనం ఒకటి. అది మీ అందరికీ తెలుసు. ఈ పథకం రేపటి నుంచి, అంటే రేపు అఫీషియల్గా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఆ నిధులు రిలీజ్ చేయబోతున్నారు. తల్లికి వందనం ఐదర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా ఈ పథకం వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. ఇంకోటి ఏంటంటే, గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ పథకం అమ్మఒడి పథకం ఇచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వచ్చేది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు. ఒకరు 1వ తరగతి చదువుతున్నారు, ఒకరేమో 5వ తరగతి చదువుతున్నారు, ఇంకొకరేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ముగ్గురికి వస్తుంది. ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తారనమాట. అప్లై చేసుకోవటం ఎలా అంటే, డైరెక్ట్ స్కూల్ నుంచి అప్లై చేసుకుంటారు. అంటే మనం ఏదైతే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తామో అక్కడి నుంచి అప్లికేషన్స్ గవర్నమెంట్కి వెళ్తాయి. మనం గతంలో ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలన్నారు గత గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఉంటే చాలు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి, ఆర్థికంగా వెనకబడి ఉండాలి. ఆ కుటుంబాలకు చెందిన పిల్లలకు మాత్రమే ఈ పథకం ఇస్తారు. సరే, ఇదంతా ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు అప్లికేషన్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్లు అన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. వెరిఫై చేసుకున్న తర్వాత డబ్బులు తల్లి అకౌంట్లో పడతాయి. అయితే ఈ మధ్యకాలంలో, అంటే గడిచిన ఒక వారం 2 వారాల రోజుల్లో చాలా స్కూళ్ళ నుంచి తల్లులకి ఫోన్లు వెళ్తున్నాయి. అంటే ఆల్రెడీ ఎవరైతే అమ్మఒడి పథకం అర్హులు ఉన్నారో, పొందారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకంలో ఉంటారు. వాళ్ళందరి అకౌంట్లో కూడా డబ్బులు పడతాయి రేపు రాబోయే రోజుల్లో. అయితే కొంతమంది కొంచెం ఇబ్బంది పడ్డారంట. అంటే ఇప్పుడు స్కూల్కి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అప్లికేషన్తో పాటు తల్లి ఆధార్ కార్డు, విద్యార్థి ఆధార్ కార్డు అంటే ఆధార్ నెంబరు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ఆల్రెడీ సబ్మిట్ చేశారు లాస్ట్ ఇయర్. అయితే కొంతమంది తల్లులకి ఏమైందంటే, వాళ్ళు సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఆమెకి చెందిన వేరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఆ అకౌంట్ వాడకపోవటం, ఛానల్ నుంచి దాన్ని పక్కన పెట్టేయటం, తెలుసుకోకపోవటం వల్ల అయ్యో మాకు డబ్బులు పడలేదేమో అని అనుకున్నారు. కానీ వాస్తవానికి పడ్డాయి, అది వేరే అకౌంట్లో పడ్డాయి. ఆమెకే చెందిన, అంటే తల్లికే చెందిన వేరే అకౌంట్లో పడ్డాయి. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత స్కూల్ నుంచి, మన పిల్లలు చదివే స్కూల్ నుంచి తల్లులకి ఫోన్లు వెళ్తున్నాయి. మీరు మాకు ఇచ్చిన ఆధార్ నెంబరు NPCI లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి అంటున్నారు. అంటే NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది మన గవర్నమెంట్ పేమెంట్స్ ఏమంటాం దాన్ని, నిర్వహణ జరిపే ఒక సర్వర్ అనుకోండి, సిస్టమ్ అనుకోండి. NPCI అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఎలా చేస్తున్నామో అలాగే మన బ్యాంక్ అకౌంట్కి NPCI లింక్ కూడా ఉండాలి. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మన అకౌంట్ లింక్ అయి ఉండాలి. అప్పుడే ఆ అకౌంట్లోకి మీకు ఈ తల్లికి వందనం డబ్బులు పడతాయి అన్నమాట. అసలు చాలామందికి అర్థం కాలేదు. ఫస్ట్ వీళ్ళు స్కూల్ నుంచి ఫోన్లు చేసినప్పుడు ఈ NPCI అంటే ఏంటి అని అర్థం కాలేదు. నాకు కొంతమంది ఫోన్ చేశారు, మా బంధువులు ఫోన్ చేసి NPCI అంటే ఏంటి, అసలు అది లింక్ ఉందా లేదని అడుగుతున్నారు, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అడిగారు. అప్పుడు నేను దాని గురించి నాకు కొంచెం వివరంగా తెలుసు కాబట్టి దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ NPCI లింక్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాను. అదే విషయాన్ని ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంటే NPCI ఎలా చెక్ చేసుకోవాలి, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ గూగుల్లో మనం వెతికినప్పుడు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో మీ సేవా సెంటర్కి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీరు NPCI వాళ్ళు లింక్ అయి ఉందో లేదో చెప్తారు. లేదు అంటే NPCI వెబ్సైట్ ఉంది, దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని ఉంది. అయితే ఆ NPCI వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. యాక్చువల్గా మనం మొబైల్లో చేసుకోవచ్చు సింపుల్గా. ఆడవాళ్ళని కూడా ఇంటి దగ్గర
స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్లో సింపుల్గా చెక్ చేసేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఎన్పిసిఐ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి? గూగుల్లో ఏముంది సెర్చ్ చేయొచ్చు, ఎన్పిసిఐ అని కొట్టారనుకోండి మీకు ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీకు కన్జ్యూమర్ అని ఉంటుంది కింద హోమ్ పేజ్లో. కొంచెం కిందకు వస్తే కన్జ్యూమర్ అని ఉంటుంది. ఆ కన్జ్యూమర్ మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ అక్కడ ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASE అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంటాయి. దీంట్లో మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ అకౌంట్ నెంబరు ఎన్పిసిఐకి కనెక్ట్ అయి ఉందా లేదా, లింక్ అయి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని కింద క్యాప్చా ఉంటుంది, జస్ట్ నెంబర్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఆ నెంబర్లు ఎంటర్ చేసి కింద చెక్ స్టేటస్ కొట్టాలన్నమాట. మీరు చెక్ స్టేటస్ కొట్టగానే ఇప్పుడు ఏదైతే ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఏ బ్యాంక్కి అకౌంట్ నెంబర్ చూపించదు, ఏ బ్యాంక్కి ఈ ఎన్పిసిఐ లింక్ అయి ఉందో చూపిస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర ఒక 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు అని ఏదో 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు స్కూల్కి ఇచ్చారు, అంటే ఈ పథకం అప్లై చేసుకున్నప్పుడు స్కూల్కి ఇచ్చారు. కానీ మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు పడ్డాయి. ఎందువల్ల అంటే ఎన్పిసిఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కాకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ లింక్ అయి ఉంది. అందుకు మీరు ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా యూబీఐలో మీ డబ్బులు పడ్డాయి. ఆ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఇక్కడ మనం ఎన్పిసిఐ వెబ్సైట్లో మనం చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది మీకు. మీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉంది కాబట్టి మీకు ఆ అకౌంట్లో పడ్డాయి. ఈ విధంగా మీరు ఇప్పటికిప్పుడు చెక్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీరు స్కూల్కి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నెంబరు దీనికి లింక్ అయి ఉందా లేదని ఇప్పటికిప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో చూసుకున్నారు మీకు లింక్ అయి ఉంది, వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందనుకోండి, వెంటనే స్కూల్కి వెళ్ళి ఈ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. అసలు ఈ ఏదైతే లింక్ అయి ఉందో బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ నేను వాడట్లేదు, అది నాకు వద్దు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎన్పిసిఐలో కూడా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు అంటే మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. దానికే మనకి ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు మనకి. ఇది క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కూడా సేమ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ని సీడింగ్ చేయాలా, డీసీడింగ్, సీడింగ్ అంటే అదే లింక్ చేయాలా లేకపోతే అన్లింక్ చేయాలా అని, సీడింగ్ చేయాలా డీసీడింగ్ చేయాలా అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకొని సీడింగ్ అనుకోండి, సీడింగ్ అని క్లిక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ బ్యాంక్ కావాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఫ్రెష్ సీడింగా లేకపోతే సేమ్ బ్యాంకు విత్ అనదర్ అకౌంటా లేకపోతే ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంకా, అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి మార్చాలా అన్నప్పుడు ఇది ఈ కింద ఆప్షన్ ఏదైతే వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫ్రెష్గా పెట్టాలనుకోండి, ఫ్రెష్ సీడింగ్, ఆల్రెడీ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది కాబట్టి దాని నుంచి వేరే దానికి అన్నప్పుడు ఈ కింద ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ ఆప్షన్ తీసుకుంటారన్నమాట. తీసుకొని అది ఏ బ్యాంక్ అనేది బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అకౌంట్ నెంబరు ఎంటర్ చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయమని మీకు చూపిస్తుంది. మొత్తం అన్నీ చదువుకొని ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకొని ఓకే చేసి సబ్మిట్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేంజ్ అవుతుంది. ఇలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు లింక్ చేసుకున్న అకౌంట్ స్కూల్కి సబ్మిట్ చేశారనుకోండి, మీ అప్లికేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. మీరు అర్హులా కాదా అనేది వాళ్ళు ఫైనల్ చేస్తారు. చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మొత్తం క్రెడిట్ అవుతాయి.
ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 మీ అకౌంట్లో పడతాయి. ఇది గవర్నమెంట్ చెప్తున్న విషయం. రేపైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. రేపు నిధులు రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అమ్మఒడి పథకం ఏదైతే లబ్ధి పొందారో కొంతమంది, దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులుగా ఉన్నారు. తల్లికి వందనం కూడా వాళ్ళకి రేపు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఈ సంవత్సరం నుంచి స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు రాబోయే రోజుల్లో లబ్ధి పొందుతారు. థ్యాంక్ యూ.